హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గో విద్య. సో మనకు టీఎస్ జెన్కోకి సంబంధించి అబ్జెక్షన్స్ రైజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఏమైనా ఈ క్వశ్చన్స్లో డౌట్స్ ఉన్నా కానీ, ఏదైనా కీ రాంగ్ ఉన్నా కానీ, లేకుంటే క్వశ్చన్ ఫార్మేషన్ రాంగ్ ఉన్నా కానీ, సో ఖచ్చితంగా మనం వాటిని రైజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది అందరికీ బెనిఫిట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాగిన్ అయ్యేటప్పుడు మీ హాల్ టికెట్ నెంబర్, సో అలానే మీ అప్లికేషన్ నెంబర్, ఓకే, సో అలానే మీ డేట్ ఆఫ్ బర్త్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో టీజీ జెన్కో వెబ్సైట్లో మీకు ఇది అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో వన్స్ అక్కడ మీరు క్లిక్ చేసి ఓకే సో డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్, ఓకే, సో క్వశ్చన్ ఐడి లేదా క్వశ్చన్ నెంబర్ అని చెప్పేసి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు తీసుకున్నారంటే, అంటే మీ రెస్పాన్స్ షీట్ మీరు తీసుకున్నారంటే క్వశ్చన్ ఐడి మీకు డైరెక్ట్గా కనిపిస్తుంది. సో లేకుంటే మీరు డైరెక్ట్గా ఏం చేయాలంటే, సో మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది సో ఆల్రెడీ వెబ్సైట్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ క్వశ్చన్ పేపర్, ఆ క్వశ్చన్ ఐడి మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్లస్ ప్రిలిమినరీ కీ ప్రకారం, ఓకే, అంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్ ప్రకారం సో మనకు ఏ ఆప్షన్ వాళ్ళు ఇచ్చారో ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ అబ్జెక్షన్, మీకు ఎటువంటి అబ్జెక్షన్ ఉందని చెప్పేసి ఇక్కడ మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో ఇక్కడ ఇన్కంప్లీట్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ ఫార్మింగ్ లో ఏదైనా ఇన్కంప్లీట్ క్వశ్చన్ ఉన్నా, గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్, ఓకే, సో ఆప్షన్ రాంగ్ ఉన్నా, సో మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అంటే అక్కడ సెలెక్ట్ చేసిన దానికంటే సో వేరే ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఉన్నాయి అన్న. ఓకే, సో నెక్స్ట్ నో కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద గివెన్ ఆప్షన్స్. ఓకే, సో క్వశ్చన్ ఈజ్ అవుట్ ఆఫ్ సిలబస్, ఓకే, అవుట్ ఆఫ్ సిలబస్ ఉన్నా కూడా మనము దీన్ని రైజ్ చేయొచ్చు. ప్లస్ అదర్స్ అనే ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఓకే, సో ఇది ఓన్లీ మీ దాని నుంచే చేయాలి. ఓకే, సో మీరు అబ్జెక్ట్ చేయాలనుకుంటే సో మీ లాగిన్ డీటెయిల్స్తోనే మీరు దీన్ని సో లాగిన్ అవ్వండి. ఓకే, సో నెక్స్ట్ మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో, ఓకే, సో ఆల్రెడీ సో ఇక్కడ ఏదైతే రాంగో అక్కడ అకార్డింగ్ టు మాస్టర్ క్వశ్చన్ పేపర్ మీరు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో సో దాన్ని ఇక్కడ మార్క్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ దానికి సంబంధించి జస్టిఫికేషన్ మనం డెఫినెట్గా ఇవ్వాలి. ఇక్కడ రిటర్న్ జస్టిఫికేషన్, అలానే ఇక్కడ ఇమేజ్ ఫైల్ కానీ లేకుంటే పీడిఎఫ్ ఫైల్ కానీ మీరు అప్లోడ్ చేయొచ్చు. ఓకే, సో చూడండి ఓన్లీ టూ కైండ్స్ ఆఫ్ ఫైల్స్ మాత్రమే ఇక్కడ మీరు అబ్జెక్ట్ ఇవ్వచ్చు అనమాట. సో అది ఒకటి ఇమేజ్ ఫైల్, సో లేకుంటే ఇంకొకటి పీడిఎఫ్ ఫైల్. ఓకే, సో వేరే ఫార్మాట్లో మనము ఇవ్వకూడదు అనమాట. ఓకే, సో ఇక్కడ అన్ని చేసిన తర్వాత మీరు సబ్మిట్ అబ్జెక్షన్ అని చెప్పేసి కొట్టచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకా కొన్ని అబ్జెక్షన్స్ ఉంటే మీరు యాడ్ మోర్ అబ్జెక్షన్స్. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్లోకి మీరు సో వెళ్తారనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు ఏ క్వశ్చన్ అయినా అబ్జెక్ట్ చేయొచ్చు. మీకు ఒకవేళ అది రాంగ్ క్వశ్చన్ అయినా కానీ, లేకుంటే సో రాంగ్ ఆప్షన్ ప్రొవైడ్ చేసినా కానీ, ఓకే, సో ఆ క్వశ్చన్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ అయినా కానీ, ఓకే, సో ప్రతి ఒక్కటి రైస్ చేయొచ్చు. ఓకే, సో మేము కూడా మాక్సిమం రైస్ చేసేదని ట్రై చేస్తాము. సో మీరు కూడా ఓకే ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మాకు చెప్పడం కానీ, మీకు ఏదైనా రిటర్న్ సొల్యూషన్ కావాలనుకున్నా కానీ మీరు మమ్మల్ని అడగచ్చు. ఓకే, సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయండి, ఎందుకంటే టైం అనేది సో చాలా ఎర్లీగా కంప్లీట్ అయిపోతుంది వీటికి సంబంధించి. ఓకే, సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.